హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా ఉదయం అంటే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో పంచుకోబోతున్నాను. నా రోజును నేను ఎలా ప్రారంభిస్తానో, ఎలాంటి పనులు చేస్తానో మీకు చూపిస్తాను. సో వీడియోకి అయితే వచ్చేసాం కదా. సో ఈ రోజునైతే చాలా ఉత్సాహంగా అయితే మొదలు పెడుతున్నాను. ఎందుకంటే మనము లేవగానే మనం కొంచెం ఉత్సాహంగా ఉంటే మన పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయి. సో అందరూ కూడా స్టార్టింగ్ చేసేదేంటి, లేవగానే ముగ్గు పెడతారు ఇంటి ముందు. సో ఊర్లలో అయితే మంచిగా వాకిలి ఉంటుంది. మంచిగా అంటే అక్కడ అది వేరే లెవెల్ అనుకోండి. సో చాలా బాగుంటుంది అక్కడే. ఇక్కడ అపార్ట్మెంట్లో ఇక్కడికన్నా నాకైతే అక్కడే బాగా నచ్చుతుంది. సో మనము ఈ రోజును నేను ఎలా ప్రారంభిస్తానో మీకైతే చూపిస్తానండి. మనము ఉదయం మొదలు అయ్యేది మనం ముగ్గుతోనే కదా. సో ఇంట్లో ఎంత పని ఉన్నా గుమ్మం ముందు ముగ్గు వేయకపోతే ఆ రోజు ఏదో వెలితిగా అయితే అనిపిస్తుంది. ఆ ముగ్గు వేయడం అనేది నాకు ఒక రకమైన మెడిటేషన్ లాంటిదండి. చూడండి, ఈరోజు నేను ఈ చిన్న ముగ్గు డిజైన్ ఎంచుకున్నాను. ఇందులో రంగులు నింపితే ఇంటికి ఒక కళ వస్తుంది కదా, ఎంత అందంగా ఉందో కదా. సో ఈ చిన్న పనితోనే ఇల్లు కలకలలాడుతుంది. సో నెక్స్ట్ మా పూల మొక్కలను చూపిస్తున్నాను. చూడండి, నేను బ్రహ్మకమలం వీడియో పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ అండి. సో మళ్ళీ ఇంకా మొగ్గలు కూడా వేస్తుంది బ్రహ్మకమలం చెట్టుకి. అంటే ఏమో తెలీదు, నేను వేసే ఎరువు వల్లనో ఏమో, కానీ నాకైతే మంచిగా పువ్వులు పూస్తుందన్నమాట. సో ఇక్కడ మనము డోర్ దగ్గర ఇలా ఓమును స్వస్తిక్ అని రాసుకుంటే మన ఇంటికి దుష్ట శక్తులు కానీ లేదంటే మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి. సో అందుకే నేను ఇలా రాస్తున్నాను. సో ఇది రాయడం అనేది చాలా మంచిది. మనము కిచెన్లో కూడా ఇలా స్వస్తిక్ గుర్తు వేసుకుంటే చాలా మంచిది. మీకు కూడా తెలుసు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత ఇంట్లోనే అత్యంత ముఖ్యమైన పని భాగం ఏంటంటే పూజా గది. స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ధూపం వేసి కొంచెం సేపు మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకుంటే ఆ రోజంతా మనకు మంచి శక్తి వస్తుంది. సో ప్రతిరోజు నేను దేవుడికి దీపం పెట్టినప్పుడు ఆ రోజంతా మన కుటుంబం సంతోషంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. ఈ ప్రశాంతతే నాకు కావాలి. సో అందుకే నేను ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటానండి. సో నాకు కొన్ని సెంటిమెంట్స్ అయితే లేవండి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు దీపం ఎలా వెలిగించాలి, ఇంట్లో పూజ గది ఎలా ఉండాలి. నాకు నచ్చినవి పాటిస్తాను. ఎవరికైనా గుర్తుంచుకోండి, మనసుకి నచ్చినవే పాటించాలి. దీపము అగ్గిపుల్లతో వెలిగించరాదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ చేసేటప్పుడే మనసు ఒప్పదన్నమాట. సో అంటే మనకి దైవారాధన అనేది మన ఇష్ట ప్రకారం మన మనసు ప్రశాంతంగా ఉంచడానికి చేసుకుంటాం కదా. సో అది మన ఇష్టం. సో అందులో కూడా ఇలా చేయాలి అలా చేయాలి అంటే నాకైతే నచ్చదు. సో నేనైతే ఇలా చేసుకుంటాను పూజ, డైలీ చేసుకుంటాను. ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేస్తాము. సో ఫస్ట్ అయితే అన్ని దేవుళ్ళ పటాలకి పువ్వులు అయితే పెడతాను. ఇలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పాను కదా పూలు. నెక్స్ట్ దీపారాధన చేస్తాను. సో పూజ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు 7కే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత ప్రశాంతంగా పూజ చేయొచ్చు. మనం హడావిడిగా చేసే బదులు మనకు ప్రశాంతంగా ఉండడానికి పిల్లలు వెళ్ళాకనే నేను చేస్తానండి. చాలామంది పొద్దున్నే లేవాలి, 5కే లేచి హడావిడిగా పూజ చేయడం అనేది
అంటే వాళ్ళ టైంని బట్టి వాళ్ళు చేస్తారు. బట్ నాకు హడావిడి అనిపిస్తుంది కాబట్టి 5కి లేచినా కూడా నేను వాళ్ళు వెళ్ళాకనే పూజ అనేది స్టార్ట్ చేస్తాను. సో హారతి కూడా ఇచ్చేసాను. సో పూజ అయిపోయిన తర్వాత మన మనసులోకి ఎంత ప్రశాంతత వస్తుందో సో అది పూజ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే డైలీ దీపారాధన చేస్తే ఎందుకో తెలీదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. సో అందుకే ఎవరికైనా అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోండి. ఒకసారి చూడండి 1 వీక్ సీరియల్గా ఇలా దీపారాధన చేసి ఆ తర్వాత చూడండి, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మా అత్తమ్మ తెచ్చిందండి. నేను గుమ్మం ముందు పెడతాను. సో ఎలాంటి దుష్టశక్తులు అలా రాకుండా. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మనసు చాలా రిలాక్స్ అవుతుంది కదా. సో ఆ ప్రశాంతతతోనే ఈ చిన్న పని అన్నమాట. ఇంట్లో పెంచుకునే ఈ పూల మొక్కలకు, చిన్న చెట్లకు నీళ్లు పోయడం నాకు చాలా ఇష్టం. అంటే ప్రకృతితో కొంచెం సమయం గడపడం అంటే చాలా ఇష్టం. ఈ పచ్చదనం మన కంటికి, మనసుకు చాలా మంచిది. మనం వాటర్ పోస్తున్నప్పుడు ఆ చెట్లలోని మార్పును గమనించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సో ఇది నా ఉదయం రొటీన్ అన్నమాట, దినచర్య. ముగ్గు, పూజ, అలాగే చెట్లకు నీరు, ఈ మూడింటితో నా రోజు అనేది ఎంతో పాజిటివ్గా మొదలవుతుంది. ఈ రొటీన్ చూశాక మీ రోజును మీరు ఎలా ప్రారంభించారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చెట్లకి నీళ్లు పోసిన తర్వాత మనము పిల్లలకి స్నాక్స్ పెడతా ఉంటాం కదా. సో వీక్లీ ఒకసారి నేను ఇలా హెల్దీ స్నాక్ అలా చేస్తాను. ఇలా నువ్వులు బాగా వేయించి పక్కన పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఫస్ట్ మీకు తెలిసిపోతుంది నేను ఏం చేస్తున్నానో. నెయ్యి వేసేసాను. సో దీంట్లో బెల్లం వేస్తున్నాను. ఆల్రెడీ చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. నువ్వులుండ అంటారు కదా. సో ఇది మనం డైలీ ఒకటి తిన్నా కూడా మనకి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ రావు. సో పిల్లలకి ఇవి డైలీ ఒకటి పెడితే చాలా మంచిది, అందుకే చేస్తున్నాను అన్నమాట. సో మనకి నువ్వులుండకి కొంచెం ముదురుపాకం వచ్చాక తీసేసి అందులో నువ్వులు వేసి మనము లడ్డూలాగా చేసుకోవాలి. సో ప్రాసెస్ అందరికీ తెలుసు కానీ ఎక్కువ ఎవరు చేయరు కదా. సో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇందులో. సో నేను ఇప్పుడు చేసేది ఏంటంటే ముదురు పాకం కాదండి, నేను కొన్ని చేస్తాను కాబట్టి, వారానికి సరిపడే అన్నీ చేస్తాను కాబట్టి ఎలా అంటే బెల్లం అంతా మరిగిన తర్వాత అందులో నువ్వులు వేస్తాను అంతే అండి. సో ముద్ద వచ్చేస్తుంది, రౌండ్గా వచ్చేస్తుంది, బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ట్రై చేయండి. ఇది మార్నింగ్ డైలీ ఒకటి తీసుకుంటారండి పిల్లలు. సో ఈరోజైతే నేను చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతాయో లేదో ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకటి మీకు చూపించాను కదా, ఇది మా అత్తమ్మ తెచ్చింది అన్నట్టు. మనం బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కోకుండా వస్తాం కదా, అపార్ట్మెంట్లో అంత ఫెసిలిటీ ఉండదు కాళ్ళు కడుక్కోవడానికి, లోపలికి వచ్చాకే కడుక్కోవాలి. సో మనం ఎక్కడైతే తొక్కామో ఎలాంటి అంటే నార్మల్గా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం కదా. సో అవి అన్నీ కూడా మనకు అనుకూల శక్తిగా మార్చేదన్నమాట. దీని గురించి తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.